ఇక తిరుపతిలో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ మూడో రోజు కావడంతో తిరుపతి నగరంలో భారీ విగ్రహాలు నిమజ్జనానికి తరలివెళ్లనున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనం ర్యాలీలు జరిగే సమయంలో నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుని విగ్రహాలు తరలించాలని అధికారులు చెబుతున్నారు. గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపైన మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ మరింత సమాచారం అందిస్తారు. చూసినా కూడా విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే ఇవాళ మూడో రోజుకు చేరుకోవడం జరిగింది. అయితే తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున అంటే మొదటి రోజే ప్రతి ఇంట్లో కూడా రకరకాల పూజలు చేసుకున్నటువంటి విఘ్నేశ్వర స్వామికి ఇష్టంగా పూజలు చేసుకున్నటువంటి మహిళలు కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా అదే రోజు వినాయక సాగర్లో నిమజ్జనం చేయడం జరిగింది. అయితే వీధుల్లో అంటే పెద్ద పెద్ద విగ్రహాలు వీధుల్లో పెడతారు కాబట్టి యువతంతా కూడా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి పెడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా ఇవాళ మూడో రోజు, ఇవాళ 5వ రోజు, అదేవిధంగా 7వ రోజు, 9వ రోజు ఇట్లా విగ్రహాలు నిమజ్జనం చేస్తారు. అయితే ఇవాళ పెద్ద ఎత్తున విగ్రహాలన్నీ కూడా మరి కాసేపట్లో తిరుపతి వినాయక సాగర్కి చేరుకోబోతున్నాయి. అయితే స్థానికులు కొంతమంది తిరుపతిలో ఉన్నారు. చెప్పండి, ఎన్ని అడుగులు మీ ప్రాంతంలో ఇక్కడ పెట్టిన విగ్రహాలు? ఇది మేము పెట్టడం నైన్త్ సారి. ఈసారి వచ్చేసి మన 13 అడుగుల విగ్రహం నిమరించబడింది. మహారాజ్ విగ్రహం మన బెంగళూరు వస్కోట నుంచి ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్వామివారిని పెట్టి 3 రోజులుగా, ఫస్ట్ రోజు వచ్చేసి మామూలుగా స్వామివారి పూజ, రెండో రోజు వచ్చేసి మన ఏరియాలో ఉన్న అందరు లేడీస్కి ముగ్గులు పోటీ, మరి లెమన్ స్పూను, మళ్ళీ మ్యూజికల్ చైర్స్ పిల్లలకి, మరి మూడో రోజు పల్లి వీధిలో ఫస్ట్ టైం మేము హోమం నిర్వహించబడింది. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకి మన అన్నదానం కార్యక్రమం ఉంటుంది. అలానే ఇది అయిపోయింది మా యూత్ అందరికీ ఉట్టి కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత సాయంత్రం 6 గంటలకి స్వామివారు ఘనంగా ఊరేగింపు స్టార్ట్ అవుతారు. నిమజ్జనానికి సాయంత్రం 6 గంటలకి ఇక్కడే స్టార్ట్ అవుతాం. చాలా ఘనంగా చేస్తాం. ఇది 9వ చేస్తున్నాం. పల్లి వీధిలో ఇంత అద్భుతంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు ఏంటి అంటే ప్రతి సంవత్సరం రకరకాల రూపాలతో ఇక్కడ విగ్రహాలు పెడుతుంటారు. మా అన్న నరసింహ అన్న ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మేము మంచి విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నాం. ఇంకా ముందు బాగా చేయాలనేసి దేవుని కోరుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ మేము చాలా హ్యాపీగా చేసుకుంటాము అందరం కలిసి. ఈ ఇయర్ కూడా ఇంకా లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా బెటర్ చేయాలనేసి ఇక్కడ చేస్తున్నాము. లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా అందరం కలిసి బాగా చేసాం. చూడొచ్చు, అంటే ప్రధానంగా ఇక్కడ అర్చకులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒక మాట చెప్పండి, అంటే వినాయక చవితి సందర్భంగా ఎట్లా మనం చూస్తున్నట్లయితే కన్నా చూడొచ్చు, స్వామివారికి సంబంధించి ఇక్కడ హోమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగానే హోమం తర్వాత మీ వాళ్ళు చెప్పిన ప్రకారం మిగిలిన కార్యక్రమాలను చేసుకున్న తర్వాత ఇవాళ సాయంత్రం తిరుపతిలో అంటే తిరుపతి సమీపంలో ఏర్పాటు చేసినటువంటి వినాయక సాగర్కి పెద్ద ఎత్తున ఈ విగ్రహాన్ని తరలిస్తారు. అయితే పెద్ద ఎత్తున ఈ పల్లి వీధిలో కావచ్చు, లేదా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహిళలందరూ కూడా కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి స్వామివారికి సంబంధించినటువంటి హోమంలో పాల్గొంటున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. చెప్పండి, ఇంకా కూడా కొంతమంది మనం యూత్తో మాట్లాడించే ప్రయత్నం చెప్పండి. అందరికీ నమస్కారం. మనం పల్లి వీధిలో ప్రత్యేకత ఏరా అంటే, మన పల్లి వీధిలో ప్రత్యేకత ఆ గణనాథుని వెండి డాలర్ అనేది కొన్ని వేల రూపాయల్లో విలువ చేయబడుతుంది. అలాగే ఈ గణనాథుని లడ్డు కూడా 50 కేజీల లడ్డు కూడా పోయిన సంవత్సరం 2 లక్షలు పోయింది. ఈ గణనాథుని లడ్డు పోయిన సంవత్సరం 2 లక్షలు పోయింది. ఈ సంవత్సరము ఈ గణనాథుని 50 కేజీల లడ్డుని ఎవరు స్పాన్సర్ చేసుకుంటారో వారికి, వారి కుటుంబము ఆ గణనాథ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మరీ కోరుకుంటున్నాము. మా పల్లి వీధిలో ప్రత్యేకత ఏంటంటే అంటే, ఆ గణనాథుని వెండి డాలర్ అనేది కొన్ని లక్షల రూపంలో కొన్ని వేల రూపాయలు వెళ్తుంది. కానీ ఆ గణనాథుని డాలరు ఎవరు సొంతం చేసుకుంటారో వారికి, వారి కుటుంబ సభ్యులకి ఆ గణనాథ ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని, అలాగే ఆ గణనాథుని 50 కేజీ లడ్డు ఎవరు సొంతం చేసుకుంటారో వారికి, వారి కుటుంబానికి ఆ గణనాథుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మరీ కోరుకుంటాను. మా పల్లి వీధిలో ప్రత్యేకత ఏంటంటే, ఆ గణనాథుని వెండి డాలరు, బొడ్డు దగ్గర ఉన్న వెండి డాలరు ప్లస్ ఆ గణనాథుని 50 కేజీ లడ్డు. మొత్తం మీద మనం చూస్తే ఈ పల్లి వీధులు కావచ్చు, లేదంటే ఇంకా కూడా చాలా ప్రాంతాల్లో, తిరుపతి వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఎక్కువగా విఘ్నేశ్వర స్వామికి సంబంధించినటువంటి వినాయక విగ్రహాలు వెలిసి ఉన్నాయి. ప్రధానంగా మనం చూస్తే మరి కాసేపట్లో ఆల్రెడీ మొదటి రోజే ప్రతి ఇంట్లో పెట్టుకున్నటువంటి విఘ్నేశ్వర స్వామికి సంబంధించిన ప్రతిమల్ని ఇప్పటికే కూడా తిరుపతి వినాయక సాగర్లో నిమగ్నం చేయడం జరిగింది. అయితే ఇవాళ మూడో రోజు కావడంతో ఇవాళ సాయంత్రం నుంచి కూడా ఆ ఏర్పాట్లన్నీ కూడా తీసుకెళ్లబోతున్నారు. కొంతమంది 5వ రోజు, కొంతమంది 9వ రోజు, 11వ రోజు వరకు కూడా విఘ్నేశ్వర స్వామికి సంబంధించినటువంటి భారీ విగ్రహాలు 10
అడుగులు, 15 అడుగులు, 20 అడుగుల వరకు కూడా తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో, తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మొత్తం మీద నిర్వాహకులు ఏదైతే ఉన్నారో మండపాల వద్ద ఇప్పటికే కూడా భారీ ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో పోలీసులు కూడా ఇప్పటికే వినాయక సాగర్ వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఒకవైపు ఊరేగింపే చేసే సమయంలో కావచ్చు, లేదంటే బాణసంచ కాల్చొద్దని, అదేవిధంగానే ఎక్కడో కూడా యువత ఎక్కువగా పరుగులు తీసి, అంటే ఎందుకంటే విఘ్నేశ్వర స్వామి పండుగ అంటేనే యువత కేరింతలు కొడతారు, వాళ్ళకి ఇష్టమైన దేవుడు కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా అలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఊరేగింపులు కూడా కొనసాగించుకోవాలంటూ కూడా పోలీస్ శాఖ అదేవిధంగానే అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద 3వ రోజు మరి కాసేపట్లో వినాయక స్వామికి సంబంధించినటువంటి విఘ్నేశ్వర స్వామికి సంబంధించినటువంటి నిమజ్జనానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తిరుపతిలో జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు.